నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రియా కౌశిక్. ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన ఆర్సీబీ, కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎం పై కేసులు. 18 ఏళ్ల తర్వాత ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకున్న ఆర్సీబీ నిన్న చిన్నస్వామి స్టేడియం దగ్గరికి ఆర్సీబీ టీం రావడం జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకున్న ఫ్యాన్స్ ఒక్కసారిగా చిన్నస్వామి స్టేడియం గేట్ల దగ్గర గుమిగూడారు. ట్రోఫీ గెలుచుకున్న ఆర్సీబీ టీంను చూసి అభినందించడానికి రోడ్ల వెంబడి వేలాది మంది ఒకేసారి తరలి రావడం, వారిలో పిల్లలు, వృద్ధులు, మహిళలు కూడా ఉన్నారు. సో ఆ స్టేడియం గేట్లన్నీ మూసేశారని, ఒక చిన్న గేట్ తీసి ఉండటంతో ఆ గేట్ నుంచి ప్రజలు వెళ్లేందుకు ప్రయత్నించే సమయంలో తొక్కిసలాట జరిగిందని కర్ణాటక పోలీసులు అంటున్న మాట. 2 లక్షలకు పైగా జనాలు ఒకేసారి స్టేడియం వద్దకు రావడంతో ఆ ట్రాఫిక్ ని కంట్రోల్ చేయలేకపోయామన్నారు పోలీసులు. సో ఇదే విషయం మీద తప్పు మాదే, క్షమించండి. ఆర్సీబీ విక్టరీ పరేడ్ తొక్కిసలాటపై కర్ణాటక ప్రభుత్వం క్షమాపణ. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో చోటు చేసుకున్న తొక్కిసలాటపై కర్ణాటక ప్రభుత్వం స్పందించింది. తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాటపై కర్ణాటక ప్రభుత్వం స్పందించింది. తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ క్షమాపణలు చెప్పారు. ఆర్సీబీ అభిమానులు భారీగా తరలి రావడంతో అదుపు చేయలేకపోయామని, వైఫల్యం తమదేనని ఆయన చెప్పారు. మరోవైపు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య క్షతగాత్రులు చికిత్స పొందుతున్న బౌరింగ్ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. బాధితులందరికీ సరైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఇదిలా ఉండగా చాలా మంది దీనిలో ఫ్యాన్స్ చేసింది తప్పు అంటూ ఉంటే, మరికొందరు పర్మిషన్ ఇచ్చిన ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నారు. మరికొందరు మాత్రం కర్ణాటక క్రికెట్ బోర్డును, పోలీస్ వ్యవస్థను తప్పుపడుతున్నారు. కానీ ఇక్కడ అసలు వాస్తవాలను మనం గమనించాల్సి ఉంటుంది. ఈ దుర్ఘటనతో బెంగళూరు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.